సో, తనుజ కెన్ యూ జస్ట్ టెల్ మీ బిట్ అబౌట్ యువర్‌సెల్ఫ్? అంటే ఎక్కడి నుంచున్నారు మీరు? ఏం చేస్తూ ఉంటారు? Actually, I'm in Australia now. So I'm from India, from Hyderabad. So right now I'm a homemaker with 3.5 year kid. ఫిట్ ఐక్యూని కాంటాక్ట్ అవ్వడము అంటే వాట్ వాస్ యువర్ గోల్ యాక్చువల్లీ? యాక్చువల్లీ పోస్ట్ డెలివరీ నేను వెయిట్ బాగా గెయిన్ అయ్యాను. సో అది తగ్గించుకోవడానికి చాలా ట్రై చేశాను కానీ డైట్ ఫాలో అవ్వడం అంటే చాలా వరకు మన ఫుడ్‌ని సాక్రిఫైస్ చేసేయాలి. టేస్ట్ బడ్స్ సరిగ్గా ఉండవు. అదంతా ఆలోచించి నేనసల ఈ 3 ఇయర్స్ చేయలేదసలు. డైట్ తగ్గాలని ఉండే కానీ డైట్ చేయాలి అంటే ఇవన్నీ చేయాలి. ఇప్పుడొద్దు మన వల్ల అవ్వదు ఇదంతా అన్నట్టు చేయలేదు. యాక్చువల్లీ ఐ యామ్ ఏ ఫుడ్డీ కొంచెం. అంత సాక్రిఫైస్ చేసేసి చెయ్యాలి అన్నట్టు చేయలేదు. ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి నేను ఫిట్ ఐక్యూని ఫాలో అవుతున్నాను. ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది నాకు. ఫాలో అవుతున్నాను. ఓకే. ఫాలో అయితే కాదు. లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై. మనం చేయగలుగుతామో లేదో తెలుస్తది. నా ఫుడ్ నేనేం మిస్ అవ్వకుండా ఐయామ్ రెడ్యూసింగ్ మై వెయిట్. యాహ్! దట్ వాస్ వెరీ గుడ్ ఫర్ మీ. యాహ్! సో, తనుజ అంటే ప్రెగ్నెన్సీ, పోస్ట్‌పార్టమ్ వెయిట్ అని చెప్పారు గదా! హుహు. సో, ఎంత వరకు వెయిట్? ఎంత అంటే మరీ టూ మచ్ ఏం కాదు. 6 కేజెస్ అలా వెయిట్ గెయిన్ అయ్యాను. బట్ అది ఏంటంటే మొత్తం ఓవరాల్ బాడీలో గెయిన్ అయ్యాను నేను. అంటే ఫేస్ లావయిపోవడం, చబ్బీ చీక్స్ ఇదంతా అయిందనమాట. చూడంగానే తిను లావుగా ఉంది అన్నట్టు అయిపోయింది. సో, ముందంత ఉండే కాదు. ముందంతా నేను మ్యారేజ్ అప్పుడు, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా 60, 62 అలానే ఉండేదాన్ని. ఎప్పుడైతే కన్సీవ్ అయ్యానో అప్పటినుంచి స్టార్ట్ గెయినింగ్ వెయిట్. డెలివరీ స్టేజ్‌కొచ్చేసరికి 73 అలా వెళ్ళాను. సో, పోస్ట్ డెలివరీ 2 కేజెసే నేను లాస్ అయ్యాను. డెలివరీ అయ్యాక కూడా పెద్ద వెయిట్ లాస్ ఏం అవ్వలేదనమాట. సో, నేను 72 నుంచి స్టార్ట్ చేశాను ఫిట్ ఐక్యూతో. సో, రైట్ నౌ ఐ యామ్ 67. గ్రేట్ 5 కేజెస్. 5 కేజెస్ వెయిట్ లాస్ అండ్ ఇంచ్ లాస్ కూడా బాగా అయింది నాకు. వెయిట్ ట్రూ. లాస్ కన్నా మెయిన్ ఇంచ్ లాస్ బాగా ఐ కెన్ సీ డిఫరెన్స్ ఇన్ మై బాడీ. యాహ్! యాహ్! యాక్చువల్లీ. సో, దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ మీ కాన్సంట్రేట్ గూడా. సో, జనరల్లీ బయట డైటీషియన్స్ గానివ్వండి ఆర్ వేరే ప్లాట్‌ఫార్మ్స్‌లో థెల్ జస్ట్ సీ వేయింగ్ స్కేల్‌లో ఓకే. మీరు 70 నుంచి 65కొచ్చారు గుడ్ థింగ్ అని. హ్మ్. బట్ ఏంటి అంటే వెయిట్ లాస్‌తో పాటు బాడీలో ఫ్యాట్ లాస్ గూడా అవ్వాలి. ఫ్యాట్ లాస్ కరెక్ట్. అంటే ఇన్స్ లాస్ అవుతుంది అని. యాహ్! డైటింగ్ 2 మంత్స్ ఫిట్ ఐక్యూతో చేసిన తర్వాత ఇండియా వెళ్ళా నేను. సో, దే వర్ షాకింగ్ అన్నమాట. "ఇంతలాగా తగ్గిపోయావు నువ్వు. చాలా తగ్గావు. ముందు కన్నా ఇప్పుడు బాగా బాడీలో నీ చేంజ్ కనిపిస్తోంది" అని చాలామంది చెప్పారు నాకు. కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. సో, దట్ వాస్ వెరీ హ్యాపీ ఫర్ మీ. And we help everyone to reach their fitness goals and health goals. We have transformed almost 1000 plus clients with customized diet plans, with kitchen friendly foods, and as well as pre-recorded workout videos, live yoga group sessions. Ade kakunda, we also give you one-to-one personal training sessions with our expert trainers. సో, ఫిట్ ఐక్యూ జాయిన్ అయిన తర్వాత ఇనీషియల్ డేస్‌లో మీకెట్లా అనిపిచ్చింది? ఓకే. అంటే మీరు చెప్పారు గదా! డైటింగ్ అంటే మొత్తం ఆపేయాలేమో అని. సో లేదు. అంటే నేను ఫస్ట్ నాకు డైటీషియన్ డాలీ హూ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. తను డైట్ షీట్ ఇచ్చినప్పుడు అమ్మో! చాలా మినిమమ్ క్వాంటిటీస్ ఉన్నాయి. సరిపోతుందో లేదో అనుకునేదాన్ని. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ ఈటింగ్ నాకు ఫిల్లింగ్‌గా అనిపిచ్చేది. సో, ఓకే. ఐ కెన్ సర్వైవ్ విత్ దిస్ డైట్ అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది 2, 3 డేస్‌కే. అంటే నేనేమి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే నేనేం సాక్రిఫైస్ చెయ్యట్లేదు. అంటే ఈ ఫుడ్‌ని సాక్రిఫైస్ చేయాలి అని నేనేం చెయ్యట్లేదు. సో, ఇన్ దట్ వే ఐయామ్ టోటలీ సాటిస్ఫైడ్. నాకేం కావాలో నేను తినొచ్చు. బట్ వి హావ్ టు కంట్రోల్ ద పోర్షన్స్. యాహ్! ఫిట్ ఐక్యూ జాయిన్ అయిన తర్వాత వాట్ ఎగ్జాక్ట్‌లీ ద డైటింగ్ అన్నది తెలిసింది నాకు. సో, ఇట్ వాస్ వెరీ నైస్. So, one last thing, Tanuja. So, apart from diet and workouts, if we talk at Fit IQ, what we also concentrate is consistent tracking and monitoring. So, కరెక్ట్. కరెక్ట్. follow-up call. So, how did you like about it? Okay, diet ఇచ్చి మీరు చేసుకోండి అనడం కాకుండా డాలీ might have been checking on you every week. So, how was that for you? యాక్చువల్లీ అలా ఉండాలి. బేసిక్‌గా ఏంటి అంటే, అమ్మో! ఇవాళ
మనం వర్కౌట్ వీడియోస్ పెట్టకపోయినా, ఫుడ్ ఫోటోస్ పెట్టకపోయినా ఒకళ్ళు మనల్కి అడుగుతారు, వీ హ్యావ్ టు ఆన్సర్ టు దట్ పర్సన్ అన్నది ఉంటే, సో మనం ఇంకొంచెం ఎక్కువ రెస్పాన్సిబుల్ గా ఉంటాం. సో డాలీ చాలా సపోర్టివ్ గా ఉండేవారు. నాకు ఏ డౌట్ ఉన్నా కూడా రీచబుల్ గా ఉండేవారు. అది ఏ టైంలో అన్నా నేను ఆవిడకి ఓకే ఈ టైంలో చెయ్యొద్దు అని కాకుండా ఏ టైంలో అన్నా నేను ఆవిడకి కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యేవారు. సో షీఈస్ వెరీ నైస్ అండ్ వెరీ ఫ్రెండ్లీ యాక్చువల్లీ. చాలా మానిటర్ చేసేవాళ్ళు, ఫుడ్ కానీ, మెజర్మెంట్స్ కానీ, వీక్లీ అప్డేట్స్ కానీ. యా, షీఈస్ వెరీ నైస్. సో ఏం వర్కౌట్స్ చేశారు తనుజ? సో వాజ్ ఇట్ లైక్ ప్రీ రికార్డెడ్ వర్కౌట్ వీడియోస్ ఆర్ లైవ్ యోగా గ్రూప్ సెషన్ జాయిన్ అయ్యారా? ప్రీ వర్కౌట్ వీడియోస్. ఓకే. సో హౌ డిడ్ యూ లైక్ ప్రీ వర్కౌట్ వీడియోస్? యా, ఇట్ వాస్ వెరీ నైస్. చాలా ఎలా అంటే ఛాలెంజింగ్ గా ఉంటుంది. ద వే హీ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ టీచింగ్ us is very nice. I don't know his name actually, but his voice was very nice. Yeah. Yeah, his name is Prashant. He's our MD actually. Okay. Initial days of Fitaikiలో he decided that he'll give customized workout videos. ఎందుకంటే జనరల్లీ వేరే ప్లాట్ఫామ్స్ లో వర్కౌట్స్ అనే కానీ ర్యాండమ్ గా యూట్యూబ్ లో దొరికే వీడియోస్ ఇచ్చి చేసుకోండి బెల్లీ వర్కౌట్ వీడియోస్ ఆర్ లైక్ యూనో ఆర్మ్ స్ట్రెంగ్ వర్కౌట్ వీడియోస్ అట్లా ఇస్తారు. సో అట్లా కాదు, వీ హ్యావ్ టు గివ్ ఇట్ అ ప్రాపర్ ఎక్సర్సైజ్ లైక్ యూనో విత్ వార్మ్ అప్స్, స్ట్రెచెస్. సో మీరు అన్నారు లైక్ యూనో ఎనర్జీ లెవెల్స్ కూడా నాకు ఇంప్రూవ్ అయ్యాయి లైక్ వన్స్ యూ స్టార్టెడ్ డూయింగ్ వర్కౌట్స్ అని. సో ఇంకేమేమి చేంజెస్ చూసారు తనుజ, లైక్ అపార్ట్ ఫ్రమ్ ఎనర్జీ లెవెల్స్ కాకుండా వర్కౌట్స్ చేయడంతోని? వర్కౌట్స్ తో ఎనర్జీ లెవెల్స్ మెయిన్ అండ్ స్లీప్ ప్యాటర్న్ ఒకటి నాకు బాగా డిఫరెన్స్ కనిపించింది. అంటే ఎలా అంటే వర్కౌట్స్ అండ్ డైట్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి I can handle anything అనిపించింది. So yeah, that was really great connecting with you, Tanuja. So at last, like you know, if you want to say something about Fit IQ to someone, so how would you describe Fit IQ? ఫిట్ ఐక్యూ బేసిక్ గా ఇట్ గుడ్ అండి. అంటే ద డైట్ ప్లాన్ కానీ, ప్రీ వర్కౌట్ వీడియోస్ కానీ, మనం టైం జోన్ తో ఎలాంటి ఇది లేకుండా మనం ఏ టైం జోన్ లో ఉన్నా అది ఎవరికన్నా ప్రీ వర్కౌట్ వీడియోస్ అన్నవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. కస్టమర్స్ డైట్ ఏంటంటే అకార్డింగ్ టు అస్ దే ఆర్ గివింగ్ కాబట్టి, సో ఆ ప్లాన్ అన్నది మనం ఈజీగా అడాప్ట్ చేసుకోగలం. ఫ్రెండ్లీ స్టాఫ్ ఉంటారు. సో ఐ కెన్ రిఫర్ ఫిట్ ఐక్యూ టు ఎవ్రీవన్. So someone is monitoring us in a healthy way, then I'll definitely refer Fit IQ. Yeah. Thank you so much for your time, Tanuja. Thank you so much. Yeah, bye, take care. Yeah.